నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించుకోవడం, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు జరపడం గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులకు అలవాటుగా మారింది. చూసి చూడనట్లు వ్యవహరించిన మైనింగ్ శాఖ అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా కళ్లు తెరిచి కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టడంతో వైసీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. మరోవైపు హయగ్రీవ భూముల వివాదంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం, ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడం మాజీ ఎంపీని లోతు కష్టాల్లోకి నెట్టింది. ఖాళీగా కనిపించిన భూముల్ని ఆక్రమించడం, భూమి బక్క రైతులదైతే బలవంతంగా లాక్కోవడం, ఇది గత 5 ఏళ్లలో విశాఖలో వైసీపీ నాయకుల ధోరణి. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ప్రవేశించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది వైసీపీ నేతలు బరి తెగించారనే ఆరోపణలు ఉన్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో వైసీపీ నాయకులకు ఎదురు లేకుండా పోయింది. వైసీపీ హయాంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ స్థానిక జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వానికి, భూగర్భ గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన గనుల శాఖ అధికారులు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు, వైసీపీ నేత జీవీకి నోటీసులు జారీ చేశారు. నిజానికి ఇదే విషయం మీద మూర్తి యాదవ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఆధారాలు చూపినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు గనుల శాఖ ఆ ఫిర్యాదుల మీద స్పందించింది. హైగ్రీవ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు గుర్తించి మాజీ ఎంపీ ఎంవీవీకి, వైసీపీ నాయకుడు జీవీకి 5,43,00,000 జరిమానా విధించింది. మరోవైపు విశాఖ జిల్లా ఎండాడలో 12.5 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం హైగ్రీవ ప్రాజెక్టుకు కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇది అదనుగా తీసుకుని ఈ భూమిని మాజీ ఎంపీ ఎంవీవీ సహాయ 3 వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని ఆ సంస్థ ఎండీ చెరుకూరు జగదీశ్వరుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. 2 రోజుల క్రితం ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ 3 మీద కేసులు నమోదు చేశారు. హైగ్రీవ భూముల వ్యవహారంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను కోర్టు త్రోసిపుచ్చింది. దీంతో ఎంవీవీ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది.